ఫైల్ షూట్. అందుకేరా చెప్పేది. సెకండ్ నాకే ఒక సెకండ్ జిల్ అనిపించింది ఆడ. బాగా కష్టం అండి. వావ్ నైస్ రా. ట్రై చేయకుండా ఫెయిల్ అవ్వడం నా వల్ల కాదు భయ్య. బికాస్ ఐ బిలీవ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ సెకండరీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రైడర్ M07. చిత్తూరు రోడ్లో చిత్తూరు ఆ తిరుపతి జంక్షన్లో ఇప్పుడే మీట్ అయినాం అనమాట. వేలూరు నుంచి ఒక ఇద్దరు, వేకోట నుంచి ఇద్దరు, ఇంకా నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ పరంనేరు నుంచి వచ్చాము. ఇంకా తిరుపతి నుంచి నా జిగిడి దోస్త్ గణేష్ వస్తాడు, వాటితో పోయేసి మీట్ అయ్యేసి అక్కడి నుంచి మనం ఎక్కడ వెళ్తున్నామంటే సదాశివ కోన. తిరుపతి నుంచి అప్రాక్స్ 20-30 కిలోమీటర్స్. నేను మ్యాప్ చూడలేదు యాక్చువల్గా. 20-30 కిలోమీటర్స్. సో ఆడికి వెళ్తున్నాం ఈరోజు. టైము 12 గంటలు అవుతుంది. ఎండ చింపేస్తుంది. 11 నుంచి చిత్తూరుకు వచ్చేటప్పుడే మంచి ఎండ. లోపల హెల్మెట్ లోపల అయితే ఫుల్ చెమట పడిపోతాను. వాళ్ళంతా ఎట్లే దేయాలు దుప్పుకునే టైంకి బయలుదేరాలంటారు. స్క్రాప్ అంతా మా వాళ్ళు. యాక్చువల్గా నా వల్ల లేట్ అయింది తెలిసిందే. మార్నింగ్ 6 o'clock నేను అసలు నిన్న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరి పొలంనేరుకు వచ్చి ఈ ట్రిప్ కోసం. ఇంకా మార్నింగ్ 6 o'clock నాకు చిత్తూరులో పని ఉందంటే 6 o'clock బయలుదేరి చిత్తూరులో పని చూసుకొని నేను వీళ్ళు వచ్చి మీట్ అవ్వడం. వీళ్ళు ముందుగా బయలుదేరుతారంటే లేదు, అందరూ వీళ్ళు 10 గంటలకు మెల్లిగా ఆడుకొని పాడుకొని బాగా తినేసి మెల్లిగా బయలుదేరిన్నారు. వచ్చి చేరేకి 11-11:30. అది ఆల్రెడీ మా వానికి వెనకాల షర్ట్ తడిచిపోయింది. అదే ఫుల్ ఎండ దింపేస్తుంది. అందరూ వచ్చి జాయిన్ అయినాం. ఇంకా బయలుదేరుతున్నాం అంటే కరెక్ట్గా 12 o'clock. ఇంకా చిత్తూరులోనే ఈ ఎండ ఉందంటే ఇంకా తిరుపతిలో ర్యాంప్ దింపేస్తుంది. అది తెలిసిన కథే, డౌటే లేదు. వాటర్ బెటరా నాకు కొంచెం సెల్ వదిలే. ఆ రెస్టారెంట్లో తాదాం. అక్కడే నా తినేది కన్ఫామా? పెరుగన్న ముందు అడుగు. నువ్వు నన్ను అడుగు చూసావు. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూసాను. నాకు కూడా ఉందిరా. నాకు అవంతా వద్దు. నాకు ఈ టీషర్ట్ తీసివా? అరే మెల్లింగా పారా. హీట్కి తారు మొత్తం ఉరి మొత్తం తిరుపతి వేడికి తారే కరిగింది. అది చూద్దే వదిలే ఉండవు. ఆ రింగ్ రోడ్లో రైట్ ఎత్తుకొని ఆడంచుడు రమణ విల్లాస్, హోటల్ రమణ విల్లాస్. అక్కడే లంచ్ కంప్లీట్ చేసాం. ఒక పెరుగన్నం 100 రూపాయలు పోయా. వాడు సపోటా తాగినాడు, చిన్న గ్లాస్ సపోటా 110 రూపీస్. దోలు పేరిపోయింది రేట్లు. ఓకే, రైస్ అయితే బాగుంది, కర్డ్ రైస్ అయితే బాగుంది. బట్ ప్రైస్ వస్తే టూ హెవీ. ఓ చిన్న కప్పు కర్డ్ రైస్కి చిన్న కప్పుకి ఇచ్చినాడు, 100 రూపాయలు అన్నాడు. ఓకే, నేను నా పేసాను, నేను మాట్లాడతాను. వాడు వేస్ట్. వాడు ఎంత నా టోకను? మనిషికి 10, బండికి 20. నీ బండి నెంబర్ నీకు తెలియకపోతే ఎందుకు వచ్చేది? నన్ను అడుగు తగ్గడకని చెప్తాను. నా బండి నెంబర్ ఇది నా పాత నాన్న తెలియదు, నాకు కూడా తెలియదు. బండి నెంబర్ చూసుకొస్తా. ఏం ఫీల్ ఉండదు 61 9398. నాకు నీ నెంబర్, నా నెంబర్ నీకు తెలుదరా? అది ప్రతిపోయినావు. చెక్ పోస్ట్ ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు ఉంటుందన్నా? 6 నుంచి 6 వరకు.
ఓకే. నైట్ కూడా ఓపెన్ ఉంటుందా? లేదు తెల్లారితోనే వస్తాం. గెట్టింగ్ రెడీ ఫర్ వార్. When you hit your teens, life ain't really what it seems. Try to find out what it means. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in. Let me in, yeah. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable, oh yeah, no label, oh yeah, you know me, I have only a path, I'm lonely, but damn, I'm going to win, I don't want no fake. చాలా చోట డ్రై మట్టి ప్లస్ గుంతలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా గుంతల కాడ కూడా అంటే మనకి స్టెబిలిటీ వస్తుంది. బండిలో గుంత దిగుతాం ఎక్కుతాం అనేసి మనకి ఐడియా వస్తుంది, ఎక్కి దించేస్తాం. కానీ మనం కష్టపడేది ఎక్కడంటే డ్రై శాండ్ కాడ. వీళ్ళు ఏం చేస్తే అది ఎట్లొచ్చిందో తెలియదు, ఈ బీచ్లో ఉంటుంది చూడు మట్టి, అట్లుంది డ్రై శాండ్. సో అదేమవుతుందిరా అంటే బండిని ఆడే తిప్పిచ్చేస్తుంది, ఒక పక్కకు లాగేస్తుంది. సో అదొక కష్టం. ఏం బా ఎట్లా వస్తుంది బండి? అయిపోయింది డస్ట్ ఇయడం బండి. ఆ ఫోన్ మీద చూడ ఊపుకొని కూడా పదా, నువ్వు పదా, నేను కవర్ చేస్తా కొంచెం. బండి బాగా హీట్ అవుతుంది. రేడియేటర్ 5 నిమిషాలకు ఒకసారి ఆన్ అవుతుంది. 5 నిమిషాలు ఏంది రాబోయ్, మరీ మోసంగానే అవుతుంది. వాడు వాన్స్తాడు. అది విషయం. ఇది చాలా వ్లాగ్లో చెప్పలేదు కానీ ఇక్కడ సదాశివ కోణాలు, నో టాయిలెట్స్. మీరు ఎక్కడొచ్చినా బాటిల్ క్యారీ చేయాల్సిందే. టక్కని పొదల్లో పోయేసి అన్లోడ్ చేసి వాష్ చేసుకొని వచ్చేయాల్సిందే, అంతేగాని టాయిలెట్స్ అంతా లేదు. సో ట్రావెలర్స్ ఎవరైతే వస్తారో ఎస్పెషల్లీ లేడీస్, బీ కేర్ఫుల్. పైన ఏమన్నా ఉంటే నేను అప్డేట్ చేస్తా. పైన ప్రస్తుతానికి దారిలో నో టాయిలెట్స్. తర్వాత మామూని కొట్టారు. తడక్ తడక్ పర డాన్సింగ్ డాన్సింగ్ తడ అయ్యా 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 ఏమే ఎత్తేస్తాను రాబా. ఓకే, యాక్చువల్గా R15 హైవేస్కి బాగుంటుంది అనేసి నేను చాలా వ్లాగ్లో చెప్పిన. ఎందుకంటే ఇది ప్రాబ్లం, ఈ అప్ అండ్ డౌన్స్లో ఆఫ్ రోడ్లో ఏమవుతుందంటే మన వెయిట్ అంతా ట్యాంక్ మీద పడుతుంది. సో కొన్ని అన్కంఫర్ట్గా ఉంటుంది, కొంచెం ప్రెషర్ పడినట్లు ఉంటుంది, ప్లస్గా కొంచెం నలిగిపోయినట్లు ఉంటుంది. అది నేను ఓపెన్గా చెప్పలేను. సో కొంచెం ప్రెషర్ దాని మీద పడినట్లు ఉంటుంది. సో కొంచెం బ్యాక్ ఇట్లా సిట్ కూర్చొని ఏమే కొంచెం బ్యాక్ అట్లా కూర్చొని ఇక్కడ వాటర్ పోయిండల్లా యాక్చువల్గా పోలేదు, బికాజ్ ఆఫ్ డ్రై వాటర్ డ్రై అయిపోయింది. అది కథ. సో ఇది ద ప్రాబ్లం. కొంచెం ప్రెషర్ పడినట్లు ఉంటుంది. కొంచెం బ్యాక్ కూర్చొని రిలాక్స్గా చూడండి. లేట్ అయినా పర్లేదు, హరీబరీగా పోయి ఆడ మనం ఏం చేసేలేదు. ఆడ పైన చూసే కూడా ఏం లేదు, జస్ట్ వాటర్ ఫాల్స్ ప్లస్ టెంపుల్, ఈ రెండు తప్ప ఇంకేం లేదు. సో మేము నైట్ ఈరోజు క్యాంప్ ఇది టెంట్స్ ఎత్తుకున్నాము, ఆడే నైట్ స్టే చేస్తాము. క్యాంప్ ఫైర్ వేసుకొని బార్బిక్యూ కుక్ చేసుకొని గ్రిల్ అని తెచ్చుకున్నాము. సో అన్నీ ఆడే మంచిగా కుక్ చేసుకొని ఆడే నైట్ ప్లాన్ చేసే మరి వచ్చాము. తెల్లాడితో మళ్ళీ దొడ్డికి ఆడపోవాలి అర్థం కాలే. పోయే అయ్యట్ ఏమే
లాగుతుంది అట్లా ఒక పక్కకి. పదరా పదరా. బాబు మట్టి ఎక్కడంటే అక్కడ లాగేస్తుంది. ఎంత ట్రాక్షన్ కంట్రోల్లో, ఎంత ఏబిఎస్ ఆఫ్ లేదు. మట్టి నేచర్తో మనం ఫైట్ చేయలేము, కానీ మన టెక్నాలజీ ఎంత ఉన్నా నేచర్తో మనం ఫైట్ చేయలేము. సో ఎక్కడెక్కడ మట్టి ఉందో ప్లీజ్ గో స్లో. చాలా లాగేస్తుంది. నాకు ఇప్పుడు ఒక సెకండ్ జిల్ అనిపించింది, ఆడ పటైనట్లుండింది. సో వద్దు, అందరూ వాళ్ళు వెళ్ళిపోయినారు అనేసి మనం పోలేదు, మనం వెనకపడిపోయినాం అనేసి ఫాస్ట్ పోయే పని అంతా వద్దు. ఏమన్నా కానీ స్లోగానే పోదాం అంతే, అది ద ఇంపార్టెంట్. లేకపోతే చాలా కష్టం అండి, మట్టి పట్టేస్తాను. ఇంకోటి బెటర్, ఆఫ్ రోడ్లోకి వచ్చినాక సేఫ్టీ గార్డ్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ క్యారీ అండ్ వేర్ ఇట్. అంతేగాని అరే ఏమవుతుంది అని వచ్చినారంటే ఏమన్నా అవ్వచ్చు, ప్రతిరోజు మంది కాదు కాబట్టి. బ్యాడ్ లెగ్గా ఉంటే ఏమన్నా. ఇక్కడ కూడా వాటర్ వచ్చిండాలి యాక్చువల్గా, ఈ ఎండకి డ్రై అయిపోయినట్టు ఉండదు వాటర్ అంతా. మ్యాన్ వైసెస్ వైల్డ్. ఇప్పుడు మీరున్నారు, మ్యాన్ వైసెస్ వైల్డ్. నైనా అందుకేరా చెప్పేది. నారాయణాడు కొంచెం స్లిప్ పడినట్టాడు. దడ 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 దడ. దీనికి పోయినాక వాటర్ సర్వీస్ కాదు, టోటల్ జనరల్ సర్వీస్ ఇవ్వాలి బండి, లేకపోతే కష్టం. సడన్గా ఏనుగు అడవి పంది వస్తే ఏం పరిస్థితి? ఏమే అడవి పంది దాకా వద్దు, ఏనుగు దాకా వద్దు, ఈ మట్టి ఉడ్చాలి మనకి. ఇంజన్ గెట్టింగ్ ఓవర్ హీటెడ్, దిస్ సైడ్ మట్టి, విల్ స్కిప్. ఎట్టెట్టో లాతాదరా స్వామి. ஆஃப்ல தான் இருக்கு. ஐயோ 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 ஏவில ஆகதாந்திரா சாமி. தெரியுது. అయ్యో అయ్యో ఓడి అమ్మా. లొకేషన్ ఎంత బాగుందో. అట్లే వెళ్తున్నా కొంచెం, అట్లే వెళ్తున్న మింగే చెట్లు ఉంటే ఫీల్ భలే ఉంటుంది. ఇట్లా కొంచెం ఇట్టుగా బాగుంటుంది, వస్తుంది కదా లొకేషను. ఆడేదో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్టుంది. వాటర్ ఎక్కువ ఉందా గుంతలు ఎక్కువ ఉందా తెలియదు. ముందు వెళ్ళిన వాళ్ళు స్టాప్ చెప్పారు. సో కొంచెం కూల్ అయ్యేసి వాళ్ళు రూట్ యాపకి వస్తే బండికి ఎంత డ్యామేజ్ లేదు, మాది R15 కదా ఆల్రెడీ. సో వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారు. రైట్ సైడ్ అని చెప్పారు. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇంకా వెళ్ళేదే. వావ్, అడ్వెంచర్ అంటే ఇది కదా. అది
అంతా GS 1250 వేసుకోవచ్చు, ఎంత బాగుంటుంది. రారా రారా రారా. అరే నీ వల్ల ఏమేమి లేపాక ఉందని లేపురా. రైట్ సైడ్ రారా. రారా ఏ ఈ పక్క రారా. నాకు నేను రారా నా எப்படி ఉందండా. నైస్ రా డే. R&5 తోనే సింగిల్ అటెంప్ట్ వచ్చినారా. హిమాలయన్ ఎత్తుకొని ఏంద్రా నువ్వు. ఫుల్ రైస్ చేసి క్లచ్ వదలరా. క్లచ్ వదులు, క్లచ్ వదులు. నా வீடியோ బాగా వచ్చిందరా. ஏன் தின்னாச்சு சரி நீ என்ன வேணுமா சொல்ல போயிட்டு உன்ன எடுத்துன்னு வரேன். வந்துட்டான் முடிஞ்சா நீ என்ன பண்ணிக்கிற பாரு. நான் ஃப்ரேமே வைக்கல, நான் ஃப்ரேம் வைக்காத முடியாது இங்க வந்துக்கிறேன். நீ வான்னு சொன்ன நான் வந்துட்டேன். வராதுன்னு இருந்தேன். யாரு இவனு அவன் நில்றேன்னு சொன்னா. நோ நீ தானே போன வெல்கம்னு சொல்லிட்டு வந்தேன். ஏய் என்ன இவர పంపించిందే நீ రెండు వేల నిన్న சொன்னோம். ఏయ్ మిద్దు నేను థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చినా, మీరు వెళ్ళొచ్చు అంటే రే దొంగలాలరా మీరు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.